ఏపీలో జనసేన బీజేపీ సీట్ల పంపకంలో దూకుడు పెంచింది. పొత్తులో భాగంగా జనసేన పార్టీ బీజేపీకి అవకాశం ఇస్తూనే అభ్యర్థులను సంతృప్తి పడేలా అడుగులు వేస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే జనసేన నుంచి కొనతాల రామకృష్ణను ప్రకటించారు. విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్కు సీటు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబుకు సీటు కేటాయిస్తారనే సమాచారం. ఇక యలమంచిలి నుంచి సుందరపు సతీష్ కుమార్కు సీట్ ఇస్తారని టాక్. ఇక పొత్తులో భాగంగా పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమామహేశ్వరరావును బీజేపీ నుంచి పోటీకి దింపే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజుకు ఇంచుమించుగా సీటు ఖరారు అయినట్లే తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో జనసేనకు 4, 2 బీజేపీ అభ్యర్థులకు ఇప్పటివరకు సీట్లు కేటాయింపు స్పష్టత కనిపిస్తుంది. 1-2 రోజుల్లో మరింత స్పష్టత రానుంది. రైట్, మొత్తానికి వైసీపీకి సంబంధించి వైసీపీని అధికారం నుంచి దించడానికి పొత్తులో భాగంగా బీజేపీ జనసేన ఉమ్మడిగా సీట్లు ప్రకటించే విషయంలో ముందుకు కదులుతున్నట్లుగా తెలుస్తుంది. చాలా వేగంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. సునీల్, గుడ్ మార్నింగ్. ఉత్తరాంధ్రకు సంబంధించి పొలిటికల్ అప్డేట్ మీకు అందిస్తాను. విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ పొత్తుల జనసేన టీడీపీ బీజేపీ పొత్తులు ఖరారు కావడంతో ఒక కొత్త రాజకీయ కోణం అయితే మనకి బయటపడుతుందని చెప్పొచ్చు. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే గద్దెదించాలి, ప్రజా వ్యతిరేకతను ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కూడా అధిగమించాలి, ప్రజల వైపు నిలుచోవాలి, పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుతోటి ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో సీట్ల సర్దుబాటు అయితే ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పాల్సి ఉన్నది. ప్రధానంగా ఇక్కడ అనకాపల్లి జిల్లాకు సంబంధించి కొనతాల రామకృష్ణకి జనసేన నుంచి కేటాయించడం అయితే జరిగింది. అదేవిధంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా చేస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చేసారు. ఆయనకి విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కి కేటాయించడం అయితే జరుగుతుంది. పెందుర్తి నియోజకవర్గం సంబంధించి పంచకర్ల రమేష్ బాబుకు ఇది జనసేన నుంచి కేటాయించే అవకాశం బలంగా కనిపిస్తుంది. యలమంచిలి నుంచి సుందరపు సతీష్ కుమార్ ఇక్కడ ఖరారైందని చెప్పాలి. జనసేన పార్టీ నుంచి సతీష్ కుమార్ కి ఖరారైనట్లుగా మనం చెప్పొచ్చు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మనం ఇప్పటికే గత 1-2 వారాల నుంచి కూడా జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు మనం చూస్తున్నాం. అయితే పూర్తి స్పష్టత అయితే రాపోయినప్పటికీ కూడా జనసేనకి 21 సీట్లను ప్రస్తుతం అంటే 24 సీట్లు ఉండేవి. బీజేపీ పొత్తు కుదరడంతో మరో 3 తగ్గించుకొని 21 సీట్లకి తగ్గింది జనసేన. 2 ఎంపీ సీట్లను అయితే జనసేన నుంచి అయితే ఆశించడం జరుగుతుంది. పొత్తులో భాగంగా బీజేపీకి 10 ఎమ్మెల్యేలను అయితే ఆశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ఎంపీలని ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరానికి ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కు విజయనగరం ఎంపీగా కేటాయిస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కొత్తపల్లి గీతాకి ఎంపీ సీటు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పాడేరు ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉమామహేశ్వరరావుకి కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు, ఈయన బీజేపీ మాజీ ఎమ్మెల్యే, విష్ణుకుమార్ రాజుకు దాదాపుగా ఖరారైనట్లుగానే చెప్పొచ్చు. ఇక్కడ విష్ణుకుమార్ రాజు బలమైన అభ్యర్థిగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర రాజకీయాలు కానీ ఇటు విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు కానీ కొత్త మలుపు అయితే తిరుగుతున్నాయి. ఇటు బలమైనటువంటి కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి రావడం, అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ కూడా ఎమ్మెల్సీగా వైసీపీలో ఉంటూ జనసేనలోకి రావడం, బలమైనటువంటి నేతలు జనసేన పార్టీలోకి రావడం, అదేవిధంగా టీడీపీ కేడర్ కూడా రోజు రోజుకు బలోపేతం అవుతుండడం, మరోవైపు బీజేపీ కేంద్రంలో ప్రస్తుతం అధిష్టానంలో నుండి బీజేపీ ఈ 2 పార్టీలతోటి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు కుదుర్చుకొని 3 పార్టీలు సహితం ఇక్కడ ఉన్నటువంటి పొత్తుల్లో భాగంగా వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు ఒక అధిష్టానంగా తయారయ్యే అవకాశం ఉంది. వైసీపీ పార్టీకి ఖచ్చితంగా వీరు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బ కొడతారని చెప్పాలి. అలాంటి వ్యూహాత్మక రచనలు ఖచ్చితంగా చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, అమిత్ షా ద్వయం ఇటీవల కాలంలో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కొత్త రాజకీయ వరడైతే మనకి కనిపిస్తుందని చెప్పాలి. 3 పార్టీలు కలిసి బలమైనటువంటి నేతలను అయితే
ఎంపీ ఎమ్మెల్యే సీట్లకు కేటాయించి వాళ్ళని నిల్చోబెట్టి గెలిపించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కేడర్ బలోపేతం అవుతుంది. టీడీపీ నుంచి ఇటు జనసేన రోజు రోజుకి బలపడుతుంది. బీజేపీ కేంద్రంలో ఉంది. పూర్తి స్థాయిలో 3 పార్టీలు కూడా బలోపేతమై అభ్యర్థులను నిలబెట్టుకొని ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులకే మీరు సీట్లను అయితే కేటాయించడం జరుగుతుంది. కరాఖండిగా ఎటువంటి అవకాశాలు లేకపోయినా కరాఖండిగా సీటు కేటాయించకుండా బలమైన అభ్యర్థికే కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగా పూర్తి స్పష్టత ఇంకా రావాల్సి ఉన్నది. 1-2 రోజుల్లో పూర్తి స్పష్టత అయితే మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా మార్పులు చేర్పులు కూడా కనిపించే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉన్నది. ఎవరైతే పూర్తి స్థాయిలో ఆశిస్తున్నారు నాదే టికెట్ అనుకున్న వాళ్ళకి కూడా టికెట్ రాని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంతకు మించి బలమైనటువంటి నాయకుల్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి వ్యక్తులకే అవకాశం ఇచ్చి దీన్ని గెలిపించుకుంటారని చెప్పి 3 పార్టీకి సంబంధించిన నాయకులు ఒక వ్యూహాత్మక రచన అయితే చేయడం జరిగింది. దీనిలో భాగంగానే అమిత్ షాను ఇటీవల కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఒక కొత్త మార్పు అయితే ఈ 2024 రాష్ట్ర ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో రాబోతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సునీల్. రైట్ శ్రీధర్.